హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉల్లిపాయతో ఒక మంచి స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. ఏదైనా టేస్టీగా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసేయండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా టేస్టీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాము. నేను ఇక్కడ మీడియం సైజు ఉన్న 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని సపరేట్ చేసుకుందామండి. విడివిడిగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 3 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 స్పూన్ వరకు వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు కట్ చేసుకుని వేసుకుందాము. కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా చేత్తో మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 కప్పు వరకు వరిపిండి వేసుకోవాలి. వరిపిండి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు మైదా వేసుకోవాలి. మైదా వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుందండి. మనం ఇందులో శనగపిండి అనేది యూజ్ చేయట్లేదు. మీకు శనగపిండి కావాలి అంటే 2 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. 2 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది వాటర్. చూసారు కదండి, కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని బాల్ షేప్ వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఈ ముద్దని చేతిలో వేసుకుని ఇలా వడ మాదిరిగా వచ్చేటట్టుగా చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుందాము. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేశారంటే లోపల మాత్రం కుక్ అవ్వదండి, పైన మాత్రం ఫ్రై అయిపోతాయి. ఇలా వీటిని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చక్కగా ఎర్రగా వేగిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదండి, చాలా టేస్టీగా తక్కువ టైంలోనే ఉల్లిపాయతో ఒక మంచి స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇక లేట్ చేయకుండా రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.